గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నిజంగా భారత్ను, ఇరాన్ను చాలా దగ్గర సంబంధాలు ఉన్న దేశాలుగా పరిగణించేది చరిత్ర. ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ కంట్రీగా కూడా పిలిచేవాళ్ళు. సో ఎందుకు ఒకప్పుడు భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు ఎలా ఉండేటివి, సాంస్కృతికంగా లేకపోతే చారిత్రకంగా ఇద్దరికీ ఉన్నటువంటి పోలికలు ఏంటనేది మీరు చెప్పండి. చాలా మందికి ఇప్పుడు ఇరాన్ అంటే అది ఒక ముస్లిం కంట్రీ, మత ఛాందస్యం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఖొమైనీ లాగా నెత్తి మీద టర్బన్ కట్టుకుని గడ్డం పెంచుకుని వాళ్లే గుర్తొస్తారు. కానీ యాక్చువల్లీ ఇరాన్ గురించి మనకి ఋగ్వేదంలో ఉంది, మహాభారతంలో కూడా ఉంది. అవన్నీ కూడా చూసుకుంటే ఎంతో కల్చరల్ పరంగా వాళ్ళకి మనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. బిఫోర్ ఇస్లాం వచ్చే ముందు అక్కడ జొరాస్ట్రిజం ఉండేది. వాళ్ళు కూడా మన ప్రకృతిని ఆరాధించడము, అలాగే మనకి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి అప్పుడు మనము మనకి హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఎలా చేసుకుంటాం, పంటలను ఎలా చేసుకుంటాం, వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు. అలాగే వాళ్ళు కూడా మనకి ఇది ఉంటుంది, మనకి స్వస్తిక్ సింబల్ అది కూడా వాళ్ళకు ఉండేది. సో వాళ్ళు కూడా మనం సరస్వతి దేవిని ఎలా పూజ చేస్తామో వాళ్ళు అలాగే పూజ చేస్తారు. అలాగే మనకి ఎవ్రీ ఇయర్ మనకి దసరా కంటే ముందు పితృపక్షాలు వస్తాయి, వాళ్ళ క్యాలెండర్ లో కూడా అలాగే ఉండేది. క్యాలెండర్ కూడా ఒకేలాగా ఉండేది. క్యాలెండర్ కంటే వాళ్ళకి ఒక టైం పీరియడ్ లో ఈ పితృపక్షాలు, వాళ్ళు మనం పెద్దలకు మనం తర్పణాలు వదిలిపెట్టాలి. అలాగే కొంతమందికి ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ లో జంజం వేసుకునే పద్ధతి ఉంది, వాళ్ళకు కూడా ఉంది అక్కడ. జొరాస్ట్రియన్ ఉంది. సో ఆ పద్ధతులు అవన్నీ వచ్చింది. కానీ చాలా మంది ఇరాన్ అంటే అసలు పేరు ఎక్కడి నుంచి, అసలు ఇరాన్ అంటే ఏంటి అంటే, ఇరాన్ అంటే దానికి ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. ఇరాన్ మీనింగ్ ఇరాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అన్నమాట. ఆరియన్స్ అంటే నోబుల్స్, మంచి పదవుల్లో ఉండేవాళ్ళు, మంచి వ్యక్తులు అని దాని అర్థం. వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళు అంటారు ఇరాన్ అంటేనే అది. అయితే క్రమేపీ కాలం దానివల్ల ఇస్లామైజేషన్ రావడంతో ఫస్ట్ అక్కడుండే జొరాస్ట్రియన్ వాళ్ళ మీద ఏంటంటే జిజియా ట్యాక్స్ ఔరంగజేబ్ అది అక్కడి నుంచి వచ్చింది. సో ఆ పన్ను ఏవైతే వేయడము అవన్నీ వేయడం వల్ల చాలా మంది జొరాస్ట్రియన్స్ ఇస్లాంలో కన్వర్ట్ అయిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం అప్పుడు జొరాస్ట్రియన్లు పిలక పెంచుకునే వాళ్ళు, ఆ పిలక మీద పన్నులు వేయడం వల్ల చాలా మంది మతం మారారంటారు. పిలకే కాకుండా వాళ్ళు చేస్తున్న వృత్తుల్లో కానీ, లేకపోతే అక్కడ పండించడము, లేకపోతే ఏ వృత్తుల్లో ఉన్నా సరే వాళ్ళ మీద స్పెషల్ ట్యాక్స్ వేయడము, ఆ వచ్చిన మనీని మనకి అక్కడ ఉండే ఇస్లాంని ప్రమోట్ చేయడము, వాట్లని లేకపోతే ఈ బాధలు భరించలేకుండా చాలా మంది జొరాస్ట్రియన్స్ ఇస్లాంలో కన్వర్ట్ అయినారు. సో అయినప్పటికీ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది. ఆ బాధలు తట్టుకోలేకుండా చాలా మంది యోధులు, అంటే మనకి జుడాయిజము ఇంకా జొరాస్ట్రియన్స్ వాళ్ళు భారతదేశానికి వచ్చేసినారు. వాళ్ళు ఆ ప్రాంతాన్ని అప్పుడు పర్షియా అనేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని పార్సీలు అంటున్నాం. మన ఇండియాలో ఉండే పార్సీలు ఇరాన్ నుంచి వచ్చిన జొరాస్ట్రియన్స్. కానీ వాళ్ళు మంచి బిజినెస్ మెన్, మనకి టాటాలు వీళ్ళు చూసాము, చాలా మంది ఇలా మర్చెంట్స్ అని పేర్లు ఉంటుంది. అవునవునవును. ఇప్పుడు బాంబే డైమ్ వాళ్ళు ఉన్నారు కదా, మర్చెంట్ అని చివరి సర్నేమ్ వస్తుందిలేండి, వాళ్ళంతా పర్షియన్లు. వాళ్ళందరూ ఏంటంటే మనం చూసుకుంటే భౌగోళికంగా ఇరాన్ నుంచి ముంబైకి లేకపోతే వెస్ట్ సైడ్ ఆఫ్ మన కంట్రీకి రావడానికి చాలా ఈజీ, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు అన్నమాట. అయితే అవి చూసుకుంటే వాళ్ళు ఇక్కడ స్థిరపడి మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకుని బిజినెస్ అన్ని సెటప్ చేసి, మొన్నటి వరకు ముంబై మున్సిపల్ ఎలక్షన్లు అన్నారు, వాళ్ళ ఫస్ట్ ఇనీషియల్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేకపోతే దానికంటే ఒక 10 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళే ఎక్కువ కంట్రోల్ చేసేది ముంబై మున్సిపల్ కౌన్సిల్ ని. ఎవరు? పార్సీలు. సో అలా ఉండేది. కాంగ్రెస్ లో కూడా నేను అనుకోవడం దాదాబాయి నౌరోజీ కూడా వారు కూడా పార్సీలే. సో అందుగురి పార్సీలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ మంచిగా ఆర్థిక పురోగతి చెంది 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు పార్సీలు. వీళ్ళ ఆరిజిన్ వచ్చేసరికి ఇరాన్ నుంచి అన్నమాట. సో
సో అయితే ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రమేపీ ఏంటంటే 1970s ఆ టైంలో అండి ఒక వాళ్ళ రూలర్స్ చేంజ్ అయ్యారు. ఖజార్ డైనాసిటీ అని ఒకటి ఉండేది. సో వాళ్ళు 1796 నుంచి 1925 వరకు వారు పాలించారనమాట. అయితే ఆ డైనాసిటీ ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయ్యి ప్రపంచం అంతా చేంజ్ అవుతుంటే వీళ్ళు ఏం చేంజ్ అవ్వకుండా విలాసవంతమైన జీవితంలో ఉండడంతో ఆ ఇరాన్ చాలా పెద్ద దేశం. ఆ పెద్ద దేశాన్ని ఏం చేశారంటే ఆ దేశాన్ని వీళ్ళు ఇంకా దాన్ని కొంతమంది బయట స్ప్లిట్ అయిపోవడం, కొంత తుర్కీలో వెళ్ళిపోవడం, ఇటువంటి ఇలా అవుతూ వచ్చి కొంత భాగం మిగిలిందనమాట. అయితే అక్కడ ఇంకేమవుతూ వచ్చిందంటే అదే సమయంలో రష్యా వాళ్ళు బాగా ఇంకా దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టారు ఈ ఇరాన్ దేశాన్ని. నెమ్మది వాళ్ళ పాలసీలు వాళ్ళతో పాటు బ్రిటన్ వాళ్ళు ఇద్దరు. అయితే 1917లో ఏమైందంటే రష్యన్ రెవల్యూషన్ వచ్చింది. రష్యన్ రెవల్యూషన్ రావడంతో ఏమైందంటే రష్యా వాడు అంతర్గతంగా వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి ఆ రష్యా ఉండే కంట్రీని సోవియట్ యూనియన్ అయ్యి వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద వెళ్ళింది. దాంతో ఏమైందంటే బ్రిటన్ వాడు ఏం చేశాడంటే వాళ్ళకి సంబంధించిన ఈ రష్యా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ పాలసీలు అంటే కొన్ని రీజియన్స్ వీళ్ళు కంట్రోల్ చేశారు, కొన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వచ్చేవారు. కానీ ఎప్పుడైతే రష్యా వాడు వెళ్ళిపోయాడో మోడర్నైజేషన్ పేరు చేత లేకపోతే ఎడ్యుకేషన్ ఇంకా కల్చర్, మన భారతదేశంలో ఇంకా కల్చర్ మీద పాత కల్చర్ అట్లా కల్చరల్ చేంజెస్ చేయడము, రైల్వే లైన్స్ అని చెప్పి అవన్నీ చేసి మోడర్నైజేషన్ చేసుకుంటూ వచ్చాడనమాట. దాంతో వచ్చిన సమయంలో ఏమైందంటే అక్కడ ఒక మామూలు ఆర్మీ బ్రిగేడియర్ రజా ఖాన్ అని ఉండేవాడు. రజా ఖాన్ అని అతన్ని ఒక టెంపరీ ఒక డమ్మీ క్యాండిడేట్ లాగా పెట్టుకుంటూ వచ్చి బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళు నడిపించుకుంటూ వచ్చేవారండి. అయితే ఎప్పుడైతే అక్కడుండే ట్రెడిషనల్ లేకపోతే ఇస్లామిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది నచ్చేది కాదు. ఎప్పుడైనా ఇంకా తిరగబడే స్టేజ్కి వచ్చేసింది. ఆ 10-15 ఏళ్ళు అయిన తర్వాత 1941-42 ఆ సమయంలో వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ వచ్చిందో అండి అప్పుడు వీళ్ళకి ఇంకా ప్రెషర్ పెరిగింది. సరే బ్రిటన్ వాడు కూడా నెమ్మదిగా బ్యాక్ స్టెప్ చేసుకుంటూ వచ్చేసాడు. వచ్చి అప్పుడు ఏం చేశాడు అంటే పెహల్వీ ఉంటాడు, అంటే ఈ రజా ఖాన్ వాళ్ళ అబ్బాయి పేరు పెహల్వీ. ఓకే. ఆ పెహల్వీని తీసుకొచ్చి ఒక క్యాండిడేట్ గా పెట్టి వాడు ఇంకా మోడర్నైజేషన్ లేకపోతే వాడు ఏంటంటే వాడిని ఒక షా అని చేశారు. షా అంటే కింగ్. అవును. ఆ మొనార్చీని తీసుకురావడము, ఆ షా అని చేయడము. దాంతో ఏంటంటే అతను ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళందరినీ ఏంటంటే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసేయడం మొదలు పెట్టాడు అనమాట. చేయడము లేకపోతే మోడర్నైజేషన్ పేరు చేత మొత్తం లిబరల్గా ఉండడము, వాళ్ళ కల్చర్ని గౌరవించకపోవడం ఇవంతా జరుగుతూ వచ్చింది. అయితే ఈ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రిటన్ వీక్ అయింది, ఆర్థికంగా చాలా వీక్ అయింది. యుఎస్ వాడు ఏం చేశాడంటే ఇదే అదునుగా తీసుకుని వీళ్ళని మా కాలనీగా చూసుకుంటూ వచ్చాడు యుఎస్ వాడు. ఈ పెహల్వీకి ఒక డమ్మీగా క్యాండిడేట్ అలా పెడుతూ నడిపించుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏమైందంటే అక్కడ ఉండే వాళ్ళకి డబ్బు ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం చాలా పెరిగిపోయింది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ అయిపోయింది. నెమ్మదిగా తిరగబడడం మొదలుపెట్టారు. తిరగబడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అదే సమయంలో ఏమవుతుంది అంటే మీకు చెప్పాలంటే ఇంకో చాలా ఆసక్తికరమైన అంశము, ఈ కోల్డ్ వార్ సమయంలో ఇజ్రాయెల్ వాళ్ళు యుఎస్ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేశారు ఇరాన్కి. ఆ పెహల్వీ సమయంలో న్యూక్లియర్ వెపన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఆ టెక్నాలజీ ఇచ్చి ఇరాన్ కి ఇచ్చారు అనమాట. అది ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేశారంటే కెమికల్స్ లేకపోతే ఈ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ సైంటిస్టులని కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏమనేవారు అంటే ఆటమ్స్ ఫర్ పీస్ అనేవాళ్ళు అని చెప్పి 1950s 1970s లో వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు చేశారంటే ఆ ప్రాంతంలో రష్యా వాళ్ళకి కౌంటర్ గా, అంటే రష్యా పెద్ద కంట్రీ, సెంట్రల్ ఏషియాలో వాళ్ళు ఇంకా పట్టు బిగిస్తున్నారు. సో ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఏం చేశారంటే 1975 యుఎస్ ఇరాన్ డీల్ ఫర్ 8 రియాక్టర్స్ వర్త్ $6.4 బిలియన్ అయిందండి. సో అది అయిన తర్వాత ఎన్రిచ్డ్ యురేనియం వాళ్ళ దగ్గర 10% స్టాక్ ఉండేది.
సో అలా జరుగుతున్న సమయంలో ఏం చేశారంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి వ్యత్యాసం పెరిగిపోవడము, ఇన్ఫ్లేషన్ పెరగడము, 40% పావర్టీ వెళ్ళడము, దాన్నే అవకాశంగా తీసుకుని రష్యా వాళ్ళు ఏం చేశారంటే అక్కడుండే ఖమేనీ అంటే ఇస్లామిక్ రాడికల్ ఎక్స్ట్రీమ్స్ లో ఉండే వాళ్ళ సహకారం తీసుకుని ఈ పెహల్వీని తిరగొట్టారు. అంటే వాళ్ళని గవర్నమెంట్ పడేయడం కూప్ చేశారు. కూప్ చేసిన తర్వాత అక్కడ ఎకానమీ క్రాష్ అయిపోయింది. అయిన తర్వాత మీకు కొన్ని నెంబర్స్ లో చెప్పాలంటే ఖొమేనీ, ఇది ఇప్పుడు చనిపోయిన ఆయన కంటే ముందుండే ఆయన ఖొమేనీ దగ్గర 1 కోటి మందిని తీసుకొచ్చారు. ఒక బ్లాక్ ఫ్రైడే అని ఒకటి జరిగింది. అప్పుడు దగ్గర 88 మంది చనిపోయారు. అప్పుడు IRGC ఏర్పడింది. ఓకే, ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే ఆర్మీ కాకుండా సపరేట్ ఇంకొక డిఫెన్స్ కి వాళ్ళు కూడా ఏర్పడ్డారు అనమాట. వాళ్ళే ఇప్పుడు ఖమేనీ లేకపోయినా సరే ఇంకా ఫైట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే. ఓకే, సో వాళ్ళు మొత్తం అన్ని కంట్రోల్, ఈ న్యూక్లియర్స్ వీటిలన్నిటి మీద కంట్రోల్ తెచ్చేసుకుని అప్పటి నుంచి ఈ మత ఛాందస్వం ఏదైతే ఉందో అది నడుస్తూ వచ్చింది. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అజర్బైజాన్ ఉంది, చిన్న కంట్రీ, కానీ అది కూడా షియా కంట్రీ, షియా డామినేటెడ్. కానీ ఇరాన్ వచ్చేసరికి మొన్న బాంబింగ్ చేసిందిగా, అక్కడే బాంబింగ్ చేసింది. ఇరాన్ వాళ్ళని సపోర్ట్ చేయదు, అర్మేనియన్ సపోర్ట్ చేస్తుంది. అర్మేనియన్ క్రిస్టియన్స్ ఎక్కువ, ఆయన అర్మేనియన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అజర్బైజాన్ సంబంధించిన వాళ్ళు ఇరాన్ లో కూడా బాగా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, కుర్దులతో కూడా కలిసి ఫైట్ చేస్తున్నారు. అందు గురించి అజర్బైజాన్ ని సపోర్ట్ చేయదు ఇరాన్, అక్కడ క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు ఇరాన్ లో చూస్తుంటే మనకి టర్క్స్ ఉన్నారు, అజర్బైజాన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కుర్దులు ఉన్నారు, బలూచిస్తాన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉండే షియాలు కూడా ఉన్నారు. షియాలు అంటే అక్కడ ఉండే వాళ్ళు జొరాస్ట్రియన్స్ ఎవరైతే కన్వర్ట్ అయిపోయినారో వాళ్ళు అట్లా ఉన్నారు అనమాట. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అజర్బైజాన్ని లేకపోతే టర్కీని వీళ్ళని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇంకొక అంశం మీరు గమనించాలంటే జియో పాలిటిక్స్ లో వచ్చేసరికి టర్కీ కానీ లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఇవి నాటోలో సభ్యులు, వీళ్ళు టర్కీ నాటో సభ్య దేశాలు. కానీ రష్యా వాడు ముందు నుంచి వీడిని నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకోవడము, ఇరాన్లో ఉన్న ఖమేనీతో బాగా ఉండడం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే సిఐఏ వాళ్ళు సద్దాం హుస్సేన్ సున్నీ అయినప్పటికీ కూడా ఆ బాత్ పార్టీ అని ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఇరాక్లో కూడా 65% షియాసే. అయినా సరే సద్దాం హుస్సేన్ని అలా కొంచెం పైకి తీసుకొచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనను కూడా సపోర్ట్ చేసినారు బాగా. మళ్ళీ ఇరాక్ మధ్య వార్ జరిగింది, అప్పుడు కెమికల్ వెపన్స్ కూడా ఇచ్చారు. ఏవైతే ఉన్నాయో $5 బిలియన్ 1980s లోనే వీళ్ళకి ఇరాక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని కెమికల్ వెపన్స్, బీరెట్ బాంబింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అనుకుంటా అతను ఈ ఇరాక్ విజిట్ కి వెళ్ళి, ఈ ఇరాక్ ఒకప్పుడు టెర్రర్ లిస్ట్ లో ఉండేది, టెర్రర్ కంట్రీస్, దాని నుంచి కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ వారంతటికి రష్యా యుఎస్ వాళ్ళ మధ్య వారు, యాక్చువల్ కోల్డ్ వారు, దానికి డైరెక్ట్ ఇరాక్ మధ్య జరిగిందండి. 5 లక్షల మంది చనిపోయారు. 8 years వార్ జరిగింది. ఏమైందంటే ఏం అవ్వలేదు. సరే, మళ్ళీ ఒక సందేహం వస్తుంది, మరి ఇరాక్ మరి అంతగా సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ సద్దాం హుస్సేన్ మీదకి ఎందుకు వెళ్ళారు అని చూసుకుంటే, ఎప్పుడైతే వియట్నాం వార్ జరిగిందో వియట్నాం వార్ లో ఏమైందంటే వీళ్ళు ఓడిపోయారు, యుఎస్ఏ వాళ్ళు. ఓడిపోతే వాళ్ళకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, డౌట్ కాదు, ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ లో రష్యా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. రష్యా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వియత్నాం గెలిచింది. సో అయితే ఎలాగైనా రష్యా మీద దెబ్బ కొట్టాలి అంటే సెంట్రల్ ఏషియాలో వచ్చేసరికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 ప్రాంతాల్లో రష్యా కంట్రోల్ ఉంది. అందు గురించి ఒకటి ఏం చేశారంటే రష్యా మీద వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ వార్ లో బిజీగా ఉంచారు. కానీ రష్యా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ చాలా కంట్రోల్ చేస్తుంది, దాన్ని కూడా అక్కడి నుంచి తరిమేయాలి. పాకిస్తాన్ వాడు ఏం చేశాడంటే అప్పుడే జియావుల్ హక్, ఈ ఇస్లామిక్ రాడికలైజేషన్ అవన్నీ, యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు అంత రాడికల్ కాదు.
వాళ్ళు దియోబందీ అనే ముస్లిం తెగ. మనకి దియోబందీ అనేది దియోబంద్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. వాళ్ళని రాడికలైజేషన్ చేయడం మొదలు పెట్టినారు. అంటే యూపీ నుంచి తీసుకెళ్లారు అక్కడికి. ఆ ఆలోచన పద్ధతి అవంతా ఏవైతే ఉంటుందో వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ అవంతా అదే ఉంటుంది. అయితే అక్కడ ఉండే పఠాన్లకి వాళ్ళందరికీ తాలిబాన్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ఈ అల్ ఖైదా నుంచి ఒసామా బిన్ లాడెన్ ని మనకి ఇక్కడ సౌదీ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. అల్ ఖైదా అనే పేరు ఏంటంటే ద బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ కాల్డ్ అల్ ఖైదా. అయితే ఈ ఫండింగ్ అవంతా చేసి ఇస్లామిక్ రాడికలైజేషన్ చేసి యుఎస్ వాడు వెపన్స్ అవన్నీ సప్లై చేసుకుంటూ వచ్చి, పాకిస్తాన్ వాడు నైబరింగ్ కంట్రీ కాబట్టి వాడు కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఆ మోడల్తో ఆఫ్ఘనిస్తాన్లో రష్యాని తరిమి కొట్టేస్తున్నారు అక్కడ. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఒకే ప్రాంతంలో ఇద్దరు సున్నీ రాజులు ఒప్పుకోడు కింగ్డమ్. అందు గురించి ఇరాక్కి వీడికి గొడవ మొదలైంది. ఇరాక్ వాళ్ళకి ఈ సౌదీలో ఉండే షేక్లకి వాళ్ళు సున్నీలే, ఒకటి ఆధిపత్యాన్ని ఇంకోటి ఒప్పుకోడు. యుఎస్ ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు, మనకి ఎక్కువ బిజినెస్ ఇంట్రెస్ట్లు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేస్తుంది ఇక్కడ సౌదీ నుంచే, అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఇరాక్ వాడైతే వాడు ఎప్పుడు ఫైట్ లో ఉన్నాడు, వాడు పెద్ద సపోర్ట్ చేయట్లేదు. అందుగురించి సద్దాం హుసేన్ ని పవర్ నుంచి దిగమంటే దిగలేదు. దిగకపోయేసరికి ఆ ఇరాక్ కువైట్ వార్ జరగడము, దాని తర్వాత మళ్ళీ వీడు స్టెప్ ఇన్ అవి వాళ్ళని జరపడము, తర్వాత మళ్ళీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రప్షన్ ఉన్నాయని చెప్పడము, అణ్వాయుధాలు అవన్నీ ఉండడం చేత అతన్ని పక్కకు జరిపేస్తున్నారు. ఇది హిస్టరీలో మనం చూసుకోవాల్సిన యుఎస్ ఆడిన డేంజరస్ గేమ్. కేవలం యుఎస్ ఆడిన డేంజరస్ గేమ్ వల్లనే ఈ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి అంటారు. యుద్ధాలే కాకుండా ఇస్లామిక్ రాడికలైజేషన్ అన్కంట్రోల్ అయిపోయింది, వాళ్ళ పెంచి పోషించారు కాబట్టి. అందు గురించే అదేమైంది, ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడంతో అల్ ఖైదా వాడు వీడి దేశం మీద తిరగబడ్డాడు. సెప్టెంబర్ 11 అంతకంటే ముందు నైరోబీలో యుఎస్ దాని మీద కూడా అటాక్ జరిగింది, ఎంబసీ మీద. సో అదే చెప్తాం కదా, ఎవరు వేసుకున్న దాంట్లో వాళ్లే పడ్డారు, తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు. సో ఇవన్నీ ఇట్లా జరుగుతూ నెమ్మదిగా ఎట్లా అయితే వచ్చిందో, ఈ కల్చరల్ పరంగా కూడా చూస్తే ఇరాన్కి భారతదేశానికి ఎంతో ఉండే సత్సంబంధాలు ఏవైతే బాగా ఉండేవో అవన్నీ కూడా దెబ్బతినేసే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పుడు ఖమేనీ దగ్గరకు వచ్చేసరికి అతను భారత్ కి కొన్నిసార్లు సపోర్ట్ చేశాడు, కానీ భారత్ కి వ్యతిరేకంగా 20 సార్లు పాకిస్తాన్ కి యుఎన్ అసెంబ్లీ లేకపోతే ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అంటారు, వాటికి సపోర్ట్ చేయడము, లేకపోతే ఇక్కడ ముస్లిమ్స్ కి ఇంకా ఏదో అయిపోతోంది అని చూపించడము, హైలైట్ చేయడము, ట్వీట్స్ చేయడము, ఇవన్నీ చేసినాడు. ఇప్పుడు మొన్న చనిపోయిన ఖమేనీ. సో భారత్ దానికి ఏం పెద్దగా ప్రతిస్పందించలేదు, ఎందుకంటే ఆయిల్ డిపెండెన్సీ వాళ్ళతో ఉంది. కానీ మనం ఇప్పుడు అందరం అంటున్నాము, సరే అమెరికా వాడు పర్మిషన్ ఇచ్చాడు ఇలా చేశాడని. 2012-13 ఆ సమయంలోనే అప్పుడు హిలరీ క్లింటన్ చెప్పింది, మీరు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలి అని చెప్పి. ఆపేసినాం అప్పుడు మన్మోహన్ సింగ్ తల ఉంచేసినాం. అంటే ఒకటి ఏంటంటే ఒక్కోసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ క్యాల్కులేషన్ వేసుకుంటారు, అప్పుడు వంచినామంటే అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఏమైనా కొంచెం మనం నెగోషియేషన్ చేస్తుంటే అది కూడా తప్పు కాదు. ఆ సందర్భాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి. కానీ అప్పటి నుంచి మనకు ప్రెషర్ వస్తూ ఉంది. 2019లో మనం పూర్తిగా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనడం ఆపేసాము. ఎందుకు? కానీ అప్పుడు ట్రంప్ పెట్టిన ప్రెషర్. ఓకే, అయితే మనం ఏం చేసామంటే దాని తర్వాత ఒక్క ఇరాన్ మీద ఎందుకు, మనం 40 దేశాల నుంచి ఆయిల్ తెప్పించుకుంటున్నాం. ఆ విధంగా మనం డీరిస్క్ చేసుకుంటూ వచ్చి 2022 నుంచి ఇప్పటి వరకు ఆయిల్ ప్రైస్ స్టేబుల్గా ఉంది, పెద్ద చేంజ్ ఏం లేదు మనకి. ఆ ఆయిల్ని స్టేబుల్గా చేసుకుంటూ ఇరాన్ వాడితో కూడా మనం సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ వచ్చి చాబహార్ పోర్ట్ మీద కంట్రోల్, ఆర్థిక అంశాలకు సంబంధించి, వ్యూహాత్మక సంబంధాలకు సంబంధించి, దౌత్యాలకు సంబంధించి ఈ చాబహార్ ఓడరేవ్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అసలు ఏంటి ఈ చాబహార్ ఓడరేవ్ అంటే దేనికి అది ప్రసిద్ధి చెప్పండి కొంచెం. అంటే చాబహార్ పోర్ట్ అనేదండి
ఇటు సైడ్ యూరోప్కి వెళ్ళాలన్నా ఎటన్నా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మనకు ఆ పోర్ట్ దగ్గర దాన్ని ఏంటంటే చైనా వాడు గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంది మనకి బలూచిస్తాన్ లో, దాని మీద కంట్రోల్ తీసుకుని ఇంకా ఎక్స్టెండ్ అయ్యి వెళ్ళిపోదామని వాడు ప్లాన్ వాడు వేసుకున్నాడు చైనా వాడు. మనం ఏం చేసామంటే దానికి అక్కడ చెక్ పెట్టడానికి చాబహార్ పోర్ట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాము. దగ్గర $500 million ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఓకే, మనం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ ఏర్పడిందో, కానీ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ పడకుండా తాలిబాన్ ఫైట్ చేస్తున్నారు, మనం ఆ పోర్ట్ ని ఒక స్ట్రాటజిక్ పోర్ట్ గా పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇంకేమైనా కావాలంటే పాకిస్తాన్ రూట్ నుంచి కాకుండా ఈ చాబహార్ పోర్ట్ నుంచి మనం వెళ్తూ వాళ్ళకి సప్లై చేస్తూ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ, మనకి పాకిస్తాన్ ఎప్పుడు శత్రు దేశమే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ శత్రువు ఆఫ్ఘనిస్తాన్. ఆ శత్రువు మనకి మిత్రుడు అవుతాడు కాబట్టి వాళ్ళతో కావాల్సిన వాళ్ళకి ఏవేవి కావాలో మనం సప్లై చేసుకుంటూ వచ్చి హాస్పిటల్స్, స్కూల్స్, నిత్యావసర వస్తువులు, అక్కడ రోడ్లు వేయడం అవన్నీ చేసుకుంటూ వచ్చి ఈ చాబహార్ నుంచే పోర్ట్ నుంచి మనం వాళ్ళకి అన్ని కావాల్సిన సప్లైస్ చేసుకుంటూ వచ్చాం. అది కాకుండా ఇంకా యూరోప్ సైడ్ వెళ్ళాలి ఏమైనా సప్లై చేయాలంటే ఈ పోర్ట్ ని కూడా మనం ఒక స్ట్రాటజిక్ పాయింట్ గా మనం వాడుకోవచ్చు. అది జియో పాలిటిక్స్ లో చాబహార్ పోర్ట్ ఒక సిగ్నిఫికెన్స్. సార్, ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC అని, అది కూడా మనకు భారతదేశానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది వాణిజ్యానికి సంబంధించి. ముఖ్యంగా ఏదైతే మనం రష్యా నుంచి జరిపే ప్రతి వాణిజ్యం అంటే ఆయిల్ తీసుకోవడం కావచ్చు, అన్నిటికీ ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనేది కూడా ఒకటి అంటున్నారు. అసలు అంటే ఒకటేంటంటే ఇప్పుడు చాలా మటుకు అంటే దీన్ని మనము చైనా వాడితో కంపేర్ చేసుకుంటూ రావాలి. చైనా వాడు ఏం చేశాడు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని వాడు స్టార్ట్ చేసినాడు. వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ కావాలంటే మనకు స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి వెళ్ళాలి, అంటే ఇలా కింద నుంచి వెళ్ళి మళ్ళీ పైకి ఇలా వెళ్ళాలి, అంటే ముక్కు ఇట్లా తీసుకురావాలి, ఇట్లా చూపించడానికి ఇట్లా తిప్పి తీసుకురావాలి. దాని వల్ల వాడికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏమైనా ఆయిల్స్ కావాలన్నా సరే వాడికి సమయం చాలా ఎక్కువ పడుతుంది. చైనాకి వాడేం చేశాడు, షింజువాన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంది, దాని నుంచి అక్సై చీన్ నుంచి మనకి ఇక్కడ బలూచిస్తాన్ వరకు డైరెక్ట్ రోడ్డు వేసుకుంటూ ఈ డిపెండెన్సీ లేకుండా డైరెక్ట్ వాడు సప్లై చేసుకుని వాడి టైంని కట్ డౌన్ చేసుకుని, అట్లాగే వాడు చేయాల్సిన ఎక్స్పోర్ట్లు వాటిలన్నిటికీ దారి యూజ్ చేసుకుందాం ప్లాన్తో వాడు వెళ్ళినాడు. అయితే అది ఇంకా మెటీరియల్స్ అవ్వట్లే వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ. అట్లాగే దారి పొద్దున యూరోప్లో ఏవైతే ఉన్నాయో దేశాలు ఎవరైతే ఆర్థికంగా అంత స్టేబుల్గా లేరో అక్కడ అన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వచ్చినాడు. వాళ్ళకి ఎగెయిన్స్ట్గా, ఎందుకంటే రష్యా లేకపోతే మన దేశము ఇంకేమైనా సరే వాళ్ళతో మంచిగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వచ్చి రోడ్డు కనెక్ట్, పోర్ట్ కనెక్ట్లు అవన్నీ చేసుకుంటూ భారత్ వచ్చింది. రష్యా వాడేమో టర్కీ, ఈ దేశాలు వీటిలన్నిటితో కూడా మన చైనా వాడు వీళ్ళందరితో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే మనం టర్కీకి చుట్టుపక్కల ఉండే దేశాలు అంతా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మనం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ వస్తున్నాం. సో ఆ ఇనిషియేటివ్ లో ఇది ఒకటి ఇంటర్నేషనల్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఒక మంచి ఇదే. కానీ ఇవన్నీ ఏంటంటే సమయంతో కూడుకునేది. మినిమం ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకసారి జియో పాలిటిక్స్ వల్ల మొత్తం ఆగిపోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఇరాక్ కి, పాకిస్తాన్ కి, భారతదేశానికి డైరెక్ట్ గ్యాస్ పైప్ లైన్ వేయాలని ఒక ప్రతిపాదన నడిచింది చాలా సంవత్సరాలు, వాజ్పేయి ఉన్నప్పుడు. కానీ ఈ టెన్షన్ వల్ల దాన్ని ఇంకా తీసి పక్కన పెట్టేశారు. సో ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ రావాలండి. సో ఇట్లా ఏంటంటే ఈ టెన్షన్లు చాలా ఉన్నాయి ఇవి. కానీ కాన్సెప్ట్ వైజ్ బాగానే ఉంటుంది, కానీ అది మెటీరియలైజ్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఈ ప్రాంతీయ ఏదైతే సవాళ్ళు ఉన్నాయో, అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం, అది భారత్కు ఎలా ఉపయోగపడబోతుంది? ఎందుకంటే ఇప్పుడు శత్రువులు ఎక్కువయ్యారు. మన శత్రువు పాకిస్తాన్కి ఇప్పుడు ఒకప్పుడు భారతదేశం మాత్రమే, ఇప్పుడు చుట్టూ శత్రువులు అయిపోయారు. అందులో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి పక్కలో బల్యం లాగా అంటాం కదా, అలా తయారైంది. సో అక్కడ తాలిబాన్లు కావచ్చు పాకిస్తాన్ లో,
ఇక్కడ ఆఫ్ఘన్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాద గ్రూపులు కావచ్చు, వీటన్ని వాళ్ళు కొట్లాడుకోవడం అనేది భారతదేశానికి ఏ విధంగా లాభదాయకం అంటారు? అంటే ఇక్కడ చూడాల్సిన ఏంటంటే అండి, వాళ్ళు ఎప్పుడైతే అలా అక్కడ బిజీగా ఉంటారో ఇక్కడికి వాళ్ళు ఎక్కువ వచ్చి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు చూసుకుంటే యుఎస్ వాడు ఇప్పుడు ఇరాన్ మీద గొడవల్లో బిజీగా ఉన్నాడు. అందు గురించి ఆ డీప్ స్టేట్ వచ్చి బంగ్లాదేశ్ లో ఏం చేయలేకపోతుంది, దానివల్ల కొంచెం టెన్షన్స్ మనకు తగ్గుతుంది. అలాగే వీడికి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో వస్తున్నాడో ఈ టెన్షన్ల వల్ల మనకి ఏంటంటే మనకు డైరెక్ట్ ఫైట్ ఏం చేయకుండా వాడు రిసోర్స్లు అన్నీ అక్కడ ఖర్చు అవుతుంది. చిన్న ఉదాహరణ అండి, ఒక మిజైల్ తీసుకెళ్లి 10 మిజైల్లో ఎంతో వాడు అక్కడ ఖర్చు పెట్టాడు అనుకో, మామూలు సందర్భంలో ఆ 10 మిజైల్ ఇక్కడ టార్గెట్ చేసేవాడు, అవి అక్కడ పోతున్నాయి, వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ భారత్ ఏమైనా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా? నేను అనుకోవడం ఇప్పట్లో రాదండి, అట్లా రాదు, ఇప్పుడు రాదు. ఎందుకంటే ఎప్పటి వరకు మనము ఈ మన ఎకానమీ, సర్వీసెస్ ఇవన్నీ కూడా యుఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయో, మనం యుఎస్ కి ఎగెన్స్ట్ గా అయితే వెళ్దాం మనం. అట్లాగే టెక్నాలజీ పరంగా మనము ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయి ఉన్నాం, అందుగురించి మనం ఇజ్రాయెల్ కూడా ఎగెన్స్ట్ కావాలి. భారత్ ఇరాన్ ఏకతాటి మీద వచ్చే అవకాశం చాలా రేర్, నేను రాదని అనుకుంటున్నాను. సో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ కలవచ్చు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అవ్వడానికి. ఎందుకంటే వీడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడంటే డబుల్ గేమ్ ఆడుతున్నాడు. సో ఏం ఆడుతున్నాడు అంటే, ఒకటేమో ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్తున్నాడు, సో కానీ ఒక యుఎస్ తో బాగా కలుస్తున్నాడు, ఇంటెలిజెన్స్ షేర్ చేస్తున్నాడు. సో అందు గురించి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇంకా ల్యాండ్ రూట్ యూస్ చేసుకుని చైనా వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ కావాల్సిన సప్లైస్ చేస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఆల్ ఆఫ్ ఎ సడన్ వార్ చేయడం కూడా జరిగింది. సో అందు గురించి పాకిస్తాన్ వాడు ఎంత డబుల్ గేమ్ ఆడాడు అంటే, ఇటు పక్క చైనా వాడుతూ ఇంకో పక్కన యుఎస్ తో, అవును, ఇవన్నీ ఈ చేయడం వల్ల ఆ చిక్కులో వాడే పడ్డాడు వాడు. సో ఒక పక్కన బలూచిస్తాను, ఒక పక్క సింధు ప్రాంతంతో టెన్షన్, ఖైబర్ పఖ్తూన్వా, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాను, ఇంకో పక్క వాడు తినడానికి తిండి లేదు. ఆ పరిస్థితిలో వాడు చిక్కుకున్నాడండి. అష్టదిగ్బంధనం అయిపోతుంది పాకిస్తాన్ వాడికి. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ మధ్య కూడా సరిహద్దు అంశం ఒకటి బాగా గొడవ అవుతుంది, ముఖ్యంగా బలూచిస్తాన్ విషయంలో. సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఈ భారతదేశానికి వ్యూహాత్మకంగా ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? అంటే బలూచిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉందో అండి, మనం చూసుకోవాల్సింది ఏంటంటే అది చాలా రిసోర్స్ రిచ్ అండి. గ్యాస్ పాకిస్తాన్ వాడికి కావాల్సిన వాటిలో ఎంతైతే సప్లై చేస్తుందో 80% అక్కడి నుంచే వస్తుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో బలూచిస్తాన్ వాళ్ళు ఏంటి, మా కల్చర్ వేరు అన్నీ వేరు అని చెప్పి ఏదో ఒక చిన్న తప్పిదం జరిగింది ఆ ఇండిపెండెన్స్ టైంలో. వాళ్ళు కలవడంతో, లేదంటే సపరేట్ దేశంగానే ఉండేది. వాళ్ళు కొన్ని అయితే వాళ్ళ సంస్కృతుల్లో అమ్మవారు ఉన్నారు, ఆవిడ పేరు హిందోలి మాత అనుకుంటా, అక్కడ ఉన్నారు, శక్తిపీఠం ఆవిడ. సో మన హిందువులు చాలా మంది అక్కడ ఉండేవారు, వాళ్ళు సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా అక్కడ మరాఠీలు ఇంకా ఉన్నారు కూడా బలూచిస్తాన్ అక్కడికి. అంటే అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమయంలో మొత్తం అక్కడ వెస్ట్ సైడ్ మొత్తం అంతా కంట్రోల్ చేసుకోవడంలో వాళ్ళు ఏం చేశారంటే, మరాఠీలు ఏ ప్రాంతంలో వెళ్తే అక్కడక్కడ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వచ్చేసారు. ఇక్కడ కూడా ఇక్కడ మనకి భాగ్యనగరంలో కూడా చాలా మంది మరాఠీలు వాళ్ళందరూ ఉన్నారు ఎప్పటి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయం నుంచి. అక్కడ లోకల్ ఆర్మీస్ ని వాళ్ళందరినీ బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా మరాఠీ పద్ధతిలోనే అక్కడ కొన్ని పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి బలూచిస్తాన్లో. సో అది మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బలూచిస్తాన్ మనకి వాళ్ళ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి భారతదేశం ఐ థింక్ 2017 or 18లో ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో మోదీ గారు చెప్పారు, చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ రైట్స్ వాళ్ళకి రావాలి అని వారు స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. సరే, అన్నోన్ మెన్ అంటారా ఇంకేమన్నా అంటారు, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టేస్తున్నారు అందరినీ. మనకి భారత్కి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో పాకిస్తాన్లో ఉండే వాళ్ళు టెర్రరిస్టులందరినీ హతమార్చడం అయితే జరుగుతోంది. కానీ BLA అని ఒకటి ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దాని మీద US టెర్రరిస్ట్లో పెట్టారు. దాంట్లో పెట్టడంతో భారత్ డైరెక్ట్ వాళ్ళని ఏం సపోర్ట్ చేయట్లేదు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఏమీ లేదు. అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్, ఇన్ థాట్ ప్రాసెస్ మనం వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తున్నాం అండి. ఓకే.
సార్ ఇంకోటి, మనం ఇరాన్తో మన దేశానికి ఇలాంటి సాంస్కృతిక చారిత్రక సంబంధాలన్నీ బాగా దగ్గరగా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడేమో ఆ ఇరాన్ మీద దాడి చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాం, డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. సో ఇది భవిష్యత్తులో ఇరాన్ భారత సంబంధాల మధ్య ఎలాంటి ప్రభావం చూసే అవకాశం ఉంది? అంటే మనకి ఎప్పుడైతే ఇస్లామిక్ రాడికలైజేషన్ అయ్యిందో అక్కడ జస్ట్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిపే ఉంది మనకి ఇరాన్ వాళ్ళతో. ఓకే, నిజంగా ఒకళ్ళంటే ఒకళ్ళు పడిపోయి చచ్చిపోయేంత రిలేషన్ ఏం లేదు. ఎందుకంటే మనకి ఇరాన్ వాడికి యుఏఈతో పడదు. మాక్సిమం మన భారతదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుఏఈలోనే ఉన్నారు, 45 lakhs మంది ఉన్నారు. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే సౌదీలో ఉన్నారు. సో మన వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఉన్నారో అటుపక్క ఉన్నారు. ఇరాన్తో ఏంటంటే జస్ట్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిపే ఉంది. అది కూడా తగ్గుతుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాలు. అది కూడా అంటే ఫస్ట్ వాళ్ళ సర్వైవలే ఇప్పుడు వాళ్ళకి జీవన్ మరణ సమస్య అయింది. అవి మళ్ళీ మొత్తం సెటరేట్ అవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది అయిన తర్వాత అప్పుడు జియో పొలిటిక్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు మళ్ళీ మనం దాన్ని సెటరేట్ చేసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్తో మనం రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. సో వాళ్ళ ఫార్మేషన్ అయినప్పుడు మనం వాళ్ళకి ఎగెన్స్ట్ గా ఓటేసాం. ఇజ్రాయెల్ ఫామ్ అవ్వకూడదని ఓటేసాం 1948లో. అక్కడి నుంచి ఇప్పటి వరకు రావడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. డెఫినెట్లీ ఒకవేళ ఇరాన్ కూడా సంస్కృతి పరంగా కానీ ఇంకేదైనా మళ్ళీ పురోగతి చెందితే డెఫినెట్లీ మనం కూడా వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం వస్తుంది మనకి. ఎందుకంటే ఈ జియో పాలిటిక్స్ లో పర్మనెంట్ గా ఇది ఉండదు. ఒకటి పర్మనెంట్ ఏమి ఉంటుందంటే నీ లివరేజ్ ఏంటి, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, ఏం చేయగలుగుతావు, నీ దగ్గర అణ్వస్త్రాలు ఎంత ఉన్నాయి, నీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా. న్యూక్లియర్ వెపన్స్ ఒకటి మీద అటాక్ చేయడానికే కాదు, ఇప్పుడు నార్త్ కొరియా మీద ఎవడైనా అటాక్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు జంకుతున్నారు? అణు ఆయుధాలు ఉన్నాయి. ఎవరైతే లేదు యుఎస్ మమ్మల్ని చూసుకుంటుంది అని ఉన్నారో వాళ్ళందరూ సామంతులుగానే ఉన్నారు. లేదు అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయి, ఎవడో మన జోలికి వస్తే మేము వెంటనే వేయడానికి రెడీగా ఉన్నాము. వేయకపోయినా సరే ఆ భయం ఉంటుంది. ఒక్కోసారి ఆ భయం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్లు చేయకపోవడము కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ అన్ని డిస్ట్రాయ్ చేసేసినారు. ఇప్పుడు అది కూడా ఏం లేదు ఇప్పుడు అక్కడ. సార్ ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ వార్ అమెరికా సహకారంతో ఎప్పటి లోపల ముగిసే అవకాశం ఉంది, ఎలా ముగిసే అవకాశం ఉంది? అది ఇప్పట్లో అవ్వదండి. అది ముగియదు. ఎందుకు? ఏమవుతుందంటే వీళ్ళకి ఇరాన్ వాడికి ఏంటంటే వాడికి ఏవైతే పెట్టాయో అన్ని పెట్టేశాడు వాడు. అంటే వారికి ఇవన్నీ చేయడము, ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వార్ చేయకుండా వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మళ్ళీ మీ దేశం నుంచి మా మీద అటాక్ అయితే మేము మీ మీద అటాక్ చేస్తాం, అప్పటి వరకు మేమేం చెయ్యము అని చెప్తున్నారు. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌదీ కానీ, యుఏఈ, ఖతారు, కువైట్, ఇవన్నీ దేశాలు యుఎస్ లో $2 trillion వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. వీళ్ళు ఇప్పుడు యుఎస్ మీద ప్రెషరైజ్ తీసుకొస్తున్నారు. మీరు దీన్ని ఆపకపోతే మేము విత్డ్రా చేసేసుకుంటాము మా ఇన్వెస్ట్మెంట్లు అని చెప్పడం జరుగుతుంది. యుఎస్ కూడా ఇంకా మాట వినకుండా అయ్యే స్టేజ్ కూడా నెమ్మదిగా వెళ్తున్నారు. యుఎస్ మీద ప్రెషర్ పెరుగుతోంది. అట్లనే అంతర్గతంగా యుఎస్ లో కూడా ట్రంప్ కి వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. మొన్న ఒక ఆర్మీ ఆఫీసర్ ఒకటి వైరల్ అయింది వీడియో, నో వార్ అని చెప్పడము. ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే 30% లోపలికి ట్రంప్ అప్రూవల్ రేటింగ్ వచ్చేసింది. సో వీళ్ళు ఏం చేస్తారనుకుంటే ఎయిర్ డిఫెన్స్ లేకపోతే పెద్ద ఖర్చు పెట్టడాలు ఇవంతా ఏం చేయదు. ఎందుకంటే ప్రతి రోజు వార్ చేస్తున్నారంటే కొన్ని $billions ఖర్చు అవుతోంది. సో దీన్ని వీళ్ళు స్లో డౌన్ చేసుకుంటూ వచ్చి ఈ కుర్దులు వీళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో సిఐఏ, మొసాద్ యూజ్ చేసుకుని అంతర్గతంగా ఇరాన్లో అస్థిరతని అలాగే కొనసాగిస్తూ ఉంటారు, సైడ్లో సప్లై చేస్తూ ఉంటారు. అందుగురించి ఇరాన్లో అస్థిరత ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వీళ్ళ ఖర్చు పెట్టే డబ్బు తగ్గుతూ ఉంటది. వీళ్ళ సైనికులు వాళ్ళు ప్రాణాలు కోల్పోరు. ఇంకా ఆయిల్ ప్రైస్ ని స్టెబిలైజ్ చేయడానికి చూస్తారు. నెక్స్ట్ రాసి పెట్టుకోండి, ఇరాన్ లో ఉండే ఆయిల్ వెల్స్ వీటిలన్నిటి మీద కూడా ఆర్థికంగా వీళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో అది చేస్తారు. తద్వారా చైనా వాడికి ఇండైరెక్ట్లీ వాడిని చెక్ చేయడానికి చూస్తారు. సో
సో అందు గురించి ఇది ఇంకా కొనసాగుతుంది, ఈ తీవ్రత తగ్గుతుంది కానీ కొనసాగుతూనే ఉంటుంది. కానీ చైనా కూడా ఇరాన్ సపోర్ట్ చేసి యుద్ధం ఆపండి, శాంతి చర్చలకు రెడీగా ఉన్నారు వాళ్ళు, మాట్లాడండి అని కూడా చైనా స్టేట్మెంట్ ఇచ్చింది. సార్ ఒకటి, ఏ దేశము మీరు ఇంకా వార్ చేయండి అని చెప్తుంది? చెప్పదు పైకి, ఏ దేశం చెప్పదు. సో కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సప్లై చేయడము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ వీళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళు అట్లనే ఇండైరెక్ట్ గా మెటీరియల్స్ అన్ని సప్లై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ సప్లై ఛానల్స్ కట్ అవుతుందో వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. చైనా, రష్యా వాళ్ళు డైరెక్ట్ గా దీంట్లో అయితే ఇన్వాల్వ్ అవ్వరండి, అవ్వరు డెఫినెట్లీ. కానీ ఎప్పుడైతే వెపన్స్ అవన్నీ ఇక్కడ యూస్ అవుతూ ఉంటాయో ఇరాన్ మీద, వాడికి తెలిసింది ఏంటంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది చైనా తైవాన్ మీద జరిగే వారు, దాంట్లో యుఎస్ వాడు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతాడు తైవాన్ మీద. అప్పటి వరకు యుఎస్ వాడిని బిజీగా ఉంచి వాడి దగ్గర ఉన్న రిసోర్స్ అందటినీ, ఎకనామిక్ రిసోర్సెస్ అన్నింటినీ కట్ చేసుకుంటూ రావాలంటే వాడిని ఎక్కడో అక్కడ వార్లో బిజీగా ఉంచాలి. అందు గురించి ఇరాన్లో వార్ అవుతూనే ఉండాలి వాడికి, చైనాకి. సో ఇరాన్ వాడికి ఏంటి, మా దగ్గర ఏవైతున్నా మేము మునిగినా పర్లేదు, మిమ్మల్ని కూడా ముంచేస్తాం అని ఆ ధోరణిలో వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఈ ఖమేనీ తర్వాత వాళ్ళ సక్సెషన్ ప్లాన్ ఎలా ఉందంటే, చిన్న చిన్న యూనిట్స్ గా ఒక 30 నుంచి 40 మంది జిఆర్సి కమాండర్స్ ఉన్నారు. ఈ ఏమంటారు, రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండర్లు ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసేస్తున్నారు. అంటే లీడర్షిప్ లేదు. మనకి ఒక ఉంది కదా, మనకి రక్త బీజుడు అని, అతని రక్తం నుంచి ఇంకా 100 మంది పుట్టేస్తారు. ఇప్పుడు అట్లా చిన్న చిన్న వాటిలో స్పెసిఫిక్ టార్గెట్ల మీద అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆ టెన్షన్లు అయితే ఇంకా ఉంటాయి. కానీ చుట్టుపక్కల దేశాలు వాళ్ళు ఏంటంటే శాంతి కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవి మాత్రం యుద్ధం అందు గురించి కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ యుఎస్ వాడు ఇప్పుడు చెప్పడము నెక్స్ట్ 6 వీక్స్ ఉంటుంది ఇలా అంటున్నాడు, కానీ నేను అనుకోవడం ఇంకా 6 months వరకు అయితే నడుస్తుంది యుద్ధం. చూడొచ్చండి, ట్రంప్ ని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కింద చూడకూడదు మనం. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ గా చూడాలి. ఆయన చేసేవి ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ టైంలో ఏమో మంచి స్టేట్మెంట్లు ఇస్తాడు, ఈ వార్ అయిపోతుంది ఇలా అని చెప్తాడు. మళ్ళీ ఫ్రైడే రోజు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ బంద్ అవుతుందో మళ్ళీ అటాకులు చేయడం మొదలు పెడతారు. సో ఈ విధంగా అంటే అతని కింద ఉండేవాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లో ఆ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ వీటి మీద డబ్బు బాగా సంపాదించుకుంటున్నారు. ఓకే, సో అది జరిగింది. ఎందుకంటే ఆ ఇరాన్తో ఆగిపోతుందని చెప్పిన ఒక అరగంట ముందు $100 million $150 million వాళ్ళు చేసుకున్నారని రిపోర్ట్లు కూడా వచ్చాయి మనకి. సో ఆ విధంగా అదొకటి జరుగుతుంది. ఇంకోటి, ఆయన ప్రెసిడెంట్గా చూస్తే అమెరికా దౌర్భాగ్యం ఏంటంటే, ఇది వరకు ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో బైడెన్ గారు, ఆయన ఫిజికల్లీ వీక్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చింది, అవన్నీ ఉన్నాయి. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఈయన మెంటల్లీ ఛాలెంజ్డ్ అయిపోయినాడు. రోజుకి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఆ విధంగా ఏంటంటే ఈ యుద్ధము ఇప్పట్లో ఇంకా ఆగే ఎక్కడ కనిపించట్లేదు. సరే, వీళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళ ప్రజల నుంచి ఇంకా తిరుగుబాటు మొదలవుతోంది. మన ఇప్పటి వరకు ట్రంప్ కానివ్వండి, బెంజమిన్ నేతన్యాహు కానివ్వండి, ఏమని మెసేజ్ పెట్టేవాళ్ళు అంటే, టు ద పీపుల్ ఆఫ్ ఇరానియన్ వీ విల్ ఫ్రీ యూ ఫ్రమ్ దిస్ రిజైమ్ ఇలా అని పెట్టారు. ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ పెట్టారు వాళ్ళకి, మేము విక్టిమ్స్, ఇలా మీరు కూడా జాయిన్ అవ్వాలి అని. ట్రంప్కి వ్యతిరేకంగా అక్కడ బాగా నడుస్తుంది కూడా, అతనికి అగెయిన్స్ట్గా ఈ మూమెంట్లు అవి కూడా నడుస్తున్నాయి. సో ఆ విధంగా అతనికి ప్రజల నుంచి పెరుగుతోంది. దాంతోపాటు ఏమవుతుందంటే, ఇంకా అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ రిపబ్లికన్స్ లేకపోతే వాళ్ళ డిఫెన్స్లో ఉండేవాళ్ళు కూడా రిజైన్ చేసేయడం, మొన్ననే చూసాం, వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని కూడా తొలగించడం జరిగింది. అంటే అంతర్గతంగా కూడా వాళ్ళకి ఆ కుమ్ములాటలు మొదలయ్యాయి. నాటో నుంచి అమెరికా ఒకటి ఐసోలేట్ అయిపోయింది, మిగతా దేశాలన్నీ సపరేట్ అయిపోయాయి, ఎక్కడ వీళ్ళు సపోర్ట్ రావడం లేదు. సో ఇజ్రాయెల్ వాడు కరెక్ట్ చున్కే మారింగ్ అని ఎవరైతే అటాక్ చేయాలో వాడు పనులు వాడు చేసుకెళ్ళిపోతున్నాడు. అంతర్గతంగా ఇజ్రాయెల్లో కూడా ప్రజలు ఈ యుద్ధాన్ని ఆపాలి అన్న ఆ ప్రెషరు మొదలవుతుంది. కానీ వాళ్ళకి నిత్యం ఉండేదే కాబట్టి దే ఆర్ యూజ్ టు ఇట్. సో అమెరికాకి ఏంటంటే వాడి మీద డైరెక్ట్ దాడులు ఇప్పటివరకు ఏం జరగలేదు,
కానీ ఒకటి ఏంటంటే గత 20 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ ని వాళ్ళ ఫైటర్ ఫ్లైట్ ని కూల్చడము రెండు కూల్చినట్లు వార్తలు కూల్చడం, దాని తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ పైలట్ కింద పడిపోతే ఆయన పట్టుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు. అది వాళ్ళకి ఏంటంటే అంతర్జాతీయంగా వాళ్ళకి చాలా గట్టి దెబ్బ. అంటే మీరు ఒకరు ఇద్దరు సంఖ్య చూడకండి, కానీ అక్కడ చూడాల్సింది ఏంటంటే అమెరికన్ వాళ్ళు ఇలా పట్టుబడడం, అది కూడా ఇరాన్ లో ఒక యుద్ధ ఖైదీగా నిలబడ్డాడు ఇప్పుడు. సో అందు గురించి ఏంటంటే ఇది అమెరికాకి చాలా గట్టి దెబ్బ, పరువు పోయింది అమెరికాకి. అంటే ఇది వరకు అమెరికా ఉండేదంటే అమెరికా ఏం చెప్తే అదే ప్రపంచంలో వారి శాసనంగా ఉండేది. ఇదైతే ఉంది అది పోయింది ఇప్పుడు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ నెగోషియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి యూకే వాళ్ళు ఒక 40 దేశాలు కలిసి ఒక సపరేట్గా హార్మోస్ దాంట్లో నెగోషియేట్ చేసుకుని బాబు మాకు ఆయిల్ కావాలి, ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. సో మనకి భారతదేశానికి చూసుకుంటే అండి ఇప్పటి వరకు మనకి డొమెస్టిక్ గ్యాస్లు ఇవేమి పెంచలేదు. కానీ ఒకటి మనం చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ టైం ఇప్పుడు, అందు గురించి అదొక వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మాత్రం గ్యాస్ రేట్లు అన్నీ పెరిగాయి, కమర్షియల్ రేట్స్ అన్నీ పెరిగాయి భారతదేశంలో కూడా. ఇక్కడ పెరుగుతుందా లేదో మనకు తెలియదు. మనం చూస్తే గ్లోబల్ ట్రెండ్ చూస్తే ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉంది. నేను అనుకోవడం ఎలక్షన్స్ వల్ల ఆగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఈ 15-20 రోజుల్లో మరి ఎలక్షన్లు అయ్యేంత వరకు 29th ఏప్రిల్ వరకు పెరగదని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందేమో మనకు తెలియదు. సో కానీ మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి, భారతదేశానికి చమురు వచ్చినప్పటికీ దాన్ని రిఫైనింగ్ చేసే కెపాసిటీ వరల్డ్స్లో 4th లార్జెస్ట్ మనం. సో అందు గురించి ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకేంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చిందంటే ఇక్కడ ఉండే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం అవన్నీ చేసి చమురుని ఇక్కడ కూడా అమ్మితే వీళ్ళకి లాభసాటిగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. సో ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందు గురించి గవర్నమెంట్ ఆ బ్యాలెన్స్ యాక్ట్ చేసుకుంటూ వస్తోంది. కానీ ఇంకా మనకి రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దీనికి ఉండలేమన్నమాట. సరే, ఇప్పుడు ఇరాన్ పరిస్థితి మనం ఆలోచించినట్లయితే వాళ్ళు చాలా సాహసోపేతంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ కొన్ని వార్తలు వస్తున్నది ఏంటంటే ఈవెన్ అక్కడ అధ్యక్షుడు కొత్త అధినేత చెప్పినా కూడా IRGC అక్కడ యుద్ధం ఆపే పరిస్థితిలో లేదు. వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళను నియంత్రించే పరిధి అక్కడ అధ్యక్షుడికి కొత్త నాయకుడికి కూడా లేకుండా పోయింది అనే ఒక వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అది 100% వాస్తవం అండి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయోతుల్లా ఖమైనీ ఉన్నప్పుడు, దానికంటే ముందు ఇప్పుడు ఉండే ముజిదాబా ఎవరైతే ఉన్నారో IRGC వాళ్ళందరూ ఆయనకి రిపోర్టింగ్ చేస్తారు. ఏదో నామ మాత్రానికి వాళ్ళ పార్లమెంటు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎవరైతే ఉంటాయో 80% IRGC వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే వెళ్తుంది అనమాట. అందు గురించి వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉండరు, వాళ్ళు డిసైడ్ చేసిందే అవుతుంది అక్కడ. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ IRGCకి వ్యతిరేకంగా మొదలయ్యిందో, లేకపోతే అటాక్ అంతర్గతంగా తెహరాన్లో ఈ హిజాబ్కి వీటికి మూమెంట్ స్టార్ట్ అయ్యిందో, కానీ ఇప్పుడు ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే అలా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు సింపథెటిక్గా మారారు. మీరు ఏం చెప్పారు మేము అదే చేస్తామన్న స్టేజ్కి వచ్చారు. ఈ దాడులు చేయడము, ఈయన ఖమేనీ మీద అటాక్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా IRGC ఇంకా స్ట్రాంగ్ అయింది. వాళ్ళ నెగోషియేషన్ కేపబిలిటీస్ ఇంకా పెరిగింది. వాళ్ళు ఇంత మాకు నష్టం జరిగింది కాబట్టి మీకు చుట్టుపక్కల ఉన్న డేటా సెంటర్, అమెరికన్ టెక్ కంపెనీలు అన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా సెంటర్లు వాటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ వార్ఫేర్ ఏదైతే జరుగుతోందో, మనకి ట్రెడిషనల్ వెపన్స్తో వార్ఫేర్ ఒకటి నడుస్తుంది, 2 అడిషనల్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే AI వార్ఫేర్ ఉంటుంది, AIతో ఈ డ్రోన్స్ అవన్నీ చేయడం అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ నెరేటివ్ వార్ఫేర్ కూడా సోషల్ మీడియా ఉంటుంది. వీటిలన్నిటికీ డేటా ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? ఈ క్లౌడ్స్ డేటా సెంటర్లు ఏవైతే ఉంటుందో దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. అందు గురించి ఈ డేటా సెంటర్ల మీద అటాక్ చేస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే అక్కడ ఈ మిడిల్ ఈస్ట్లో ఎవరైనా డేటా సెంటర్ల మీద ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. మనకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాటి మీద అటాక్ చేశారు. నెక్స్ట్ గూగుల్ని, మైక్రోసాఫ్ట్ని, ఇంకా ఫేస్బుక్ వీళ్ళన్నిటి కూడా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు.
సో అందు గురించి ఇది వాళ్ళు ఏంటంటే ఎకనామికల్లీ ఈ గల్ఫ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాటి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారండి. సరే, ఇంకోటి, ఈ యుద్ధంలో నాటో దేశాలు ఆల్మోస్ట్ పక్కకు వచ్చేసినట్లే అనిపిస్తుంది. అవును, అవును, మా బేస్ వాడుకోనియము అని వాళ్ళు అమెరికాకు తెగేసి చెప్పారు. అవును. ఈ పరిస్థితుల్లో అసలు ఈ నాటో దేశాల బేస్ను వాడుకోకుండా అమెరికా ఇరాన్తో యుద్ధం చేయడం అనేది అసాధ్యమేనంటారా? అంటే నాటో దేశాల కంటే ఎక్కువ మనకి వాళ్ళకి కోర్స్ వాళ్ళకి ఫ్యూయల్ రీఫిల్లింగ్ అవన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యుఏఈ, సౌదీ ఈ దేశాల మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. నాటో కంటే వీళ్ళే ఇంకా ఫేవరబుల్గా ఉన్నారు కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో షియా సున్నీలకు ఉండే కాన్ఫ్లిక్ట్ ఏవైతే ఉందో దాని గురించి నాటో వాళ్ళు పక్క జరిపారు. 100% నో డౌట్ అబౌట్ ఇట్. సో వాళ్ళు ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ సపోర్ట్ చేయలేము, ఎందుకంటే యుక్రెయిన్లో మేము ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాం, అక్కడ యుక్రెయిన్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేము అని చెప్తాను. ఈయన రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు, పర్సనల్ అటాకులు చేస్తున్నాడు. మనకి ఫ్రెంచ్ అధినేత మ్యాక్రోన్ వాళ్ళ వైఫ్ ఆ రిలేషన్ కొట్టింది, ఇంత చండాలంగా మనం ఎప్పుడు చూడలేదు కదా. కొంచెము ఎంతనో కొంచెం ఆ డిగ్నిటీ ఉంటుంది, ఆ డిగ్నిటీ ఏం లేకుండా ఆ పర్సనల్ విషయాలు, పర్సనల్ అటాకులు చేయడము మరి దారుణం అది. సో అందుగురించి ఎవరు వీళ్ళకి సపోర్ట్ రారు. కానీ ఇప్పుడు యుఏఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెషర్ బాగా తీసుకొస్తున్నారు. ఇంకా ఆన్ ద గ్రౌండ్ మేము కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు, కానీ ఎంతవరకు వాస్తవమో తెలియదు. నేను అనుకోవడము వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. మీరు మనం డిఫెన్స్ ప్యాక్ట్ పెట్టుకున్నాం కదా, ఇన్ని $1 బిలియన్ ఇచ్చాం కదా, మరి రావాలి మీరు ఇప్పుడు అని. లేదంటే మీరు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండి. పాకిస్తాన్ వాటికి ఆల్రెడీ మనకి చూస్తూనే ఉన్నాము. ఈ యుఏఈ వాళ్ళు కొంత ఆర్థికంగా సపోర్ట్ చేశాడు, సౌదీ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ చైనా వాడు పవర్ డ్యూస్ బిల్లు కూడా మాకు ఇవ్వాలంటున్నారు. అన్ని వైపుల నుంచి వాడికి అష్టదిగ్బంధనం అవుతోంది. సో పాకిస్తాన్ వాడు మళ్ళీ ఈ యుద్ధంలోకి వస్తాడా, ఎలా తప్పించుకోవాలో వాడికి తెలియట్లేదు. సో కానీ పాకిస్తాను విచిత్రంగా చైనాతో పోయి చర్చలు జరుపుతున్నట్టుంది కదా సార్. అంటే ఆఫ్ఘనిస్తాన్, పాక్ మధ్య సయోధ్య కుదిర్చడానికి చైనా మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. డెఫినెట్లీ అది. ఎందుకంటే ఒకటి, పాకిస్తాన్ వాడికి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరు రావట్లేదు ముందుకి. ఎందుకంటే ఆల్రెడీ అటాకులు జరుగుతుంది, కంట్రీ చాలా అస్తవ్యస్తంగా ఉంది అంటున్నారు. ఒక పక్కనేమో బలూచిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఇంకో పక్కేమో వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు యుఏఈ, లేకపోతే వీళ్ళకి ఏం తెలియాలి తోచక ఫస్ట్ వీళ్ళు ఏంటంటే సరే వీళ్ళు ఊహించింది ఒకటి, అయ్యింది ఒకటి. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ మీద కాబూల్లో మేము చేసేస్తే అయిపోతుంది అనుకున్నారు, కానీ వాళ్ళ సూసైడ్ బాంబర్స్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు చేసిన ఫైట్ బ్యాక్కి వీళ్ళు భయపడి వెనకాల స్టెప్ వేశారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఏంటంటే చైనా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సరే ఇక్కడ కాబూలు ఈ ప్రదేశాల్లో ఎక్కడైతే అటాక్ చేశారో హాస్పిటల్స్ వీటిని, అది కూడా కొంచెం రికవర్ అయ్యే సమయం తీసుకున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు నమ్మట్లేదు, ఆ నమ్మకం లేదు వాళ్ళకి. ఒక్కో ఉదాహరణ చెప్పాలంటే, ఒక మంచి తాలిబాన్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ పైన యుఎస్ అటాక్ చేసిందో ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెగోషియేట్ చేయడానికి అతను జెన్యూన్ కాజ్తో పాకిస్తాన్ వస్తే అతన్ని హౌస్ అరెస్ట్ చేసి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అట్లా ఉంచినారు. అందుగురించి పాకిస్తాన్ అయితే వాళ్ళు చచ్చినా నమ్మరు. ఇదంతా ఏంటంటే తాత్కాలికంగా కొంచెం అది నడుస్తుంది అంతే. సరే, ఈ చైనా ఇరాన్ దీవుల్లోకి తన సైన్యాన్ని పంపిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి యుద్ధం మరింత తీవ్రమవుతుంది అనుకోవచ్చా? ఘర్షణలు ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటారా? అంటే నేను అనుకోవడం చైనా వాడు వాళ్ళని అయితే పంపించాడండి. సో డెఫినెట్లీ పంపించాడు. వాడు రా మెటీరియల్స్ అవి ఇవి సప్లై చేసినా సరే వాళ్ళని పంపిస్తే నార్త్ కొరియా వాళ్ళు ఏమైనా పంపించవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. కానీ చైనా వాళ్ళు దీనికి యూజ్ చేసుకోరు వాళ్ళని. సో అందుగురించి ఉద్రిక్తత అలాగే ఉంటుంది. అది ఎప్పుడు అవుతుందా అనేది తెలియదు. మనకు ఆ హార్మోస్ దాని నుంచి కొంచెం నెగోషియేషన్ చేసుకుంటూ అట్లీస్ట్ ఈ ఆయిల్ సప్లైని వీటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారనుకో, ఆర్థికంగా కూడా ఇరాన్ వాళ్ళు బలోపేతం అవుతారు. ఇప్పుడేం వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయినాయి కదా. సో ఫస్ట్ అక్కడ ఆ హార్మోస్ స్ట్రైట్ ఏదైతే ఉందో అక్కడ పెట్టిన సీ మైన్స్ అవన్నీ తీయడము అవన్నీ చేయడం ద్వారా తర్వాతనే ఇంకేమైనా చేయగలుగుతారండి. ఇంకోటి సార్, హార్మోస్ జలసంధిని అక్కడ వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఇరాను చాలా ఓడలు అక్కడే చిక్కుకుపోయాయి. అవును.
నావికులు కూడా అక్కడే చిక్కుకుపోయినారు. అవును అదేవిధంగా కొత్తగా రాకపోకలు సాగించడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. అవును ఇది అంతా మొత్తం ఈ వ్యవస్థ అంతా సప్లై చైన్ దెబ్బతిని రేట్లన్నీ భారీగా పెరిగిపోతున్నాయి. అవును దగ్గర $69 ఉన్న బ్యారెల్ ధర ఇవాళ $120 వరకు చేరుకుంది. అవును సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఆయిల్ సంక్షోభం ఎలా ఉండబోతుంది? ఆయిల్ సంక్షోభం ఎక్కువగా ఉండబోయేది యూరోప్ కండి, అలాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న గల్ఫ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సప్లై చేయకుండా వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పొందుతారు వాళ్ళు. సో ఆ ప్రాబ్లమ్స్ ద్వారా నేను అనుకోవడము వాళ్ళు కమిట్ చేసిన యూఎస్లో ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర $2.5 ట్రిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అవి కూడా వాళ్ళు పెట్టలేమనే పరిస్థితికి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే అమెరికన్ ఎకానమీ స్లో డౌన్ అయ్యి మొత్తం గ్లోబల్ ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళే అవకాశం చాలా ఉంటుందండి. ఆ రిసెషన్ వస్తే మొత్తం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పాలవుతాము. ఆల్రెడీ ఈ యుద్ధం ఇప్పుడు జరిగిన దానివల్ల 0.3% గ్లోబల్ జీడిపి పడినట్టు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. యూరోప్కి ఎస్పెషల్లీ 1% తగ్గింది. సో అందు గురించి అంటే అక్కడ డెవలప్ కంట్రీస్లో 1% ఇస్ వెరీ బిగ్ నెంబర్. మనం ఏదో ఇక్కడ 7%, 8% అనుకుంటాం కానీ వాళ్ళకి 1% అంటే వాళ్ళకి మామూలుగా ఉండేది 2%, 3% ఉంటుంది. దాంట్లో 1% తగ్గిందంటే 50% వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉందో అది పడిపోయినట్టు. సో అందు గురించి ఇది చాలా ప్రాబ్లంగా ఉండబోతుంది. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిజాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సార్ ఇంకోటి, ఈ ట్రంప్ ఏమో ఇవాళ స్టేట్మెంట్లో మీకు త్వరలో హార్మోజ్ను మేము స్వాధీనం చేసుకుంటాం, ఆయిల్ను మీరు డంప్ చేసుకుందరు కానీ పారిస్తాం హార్మోజ్ జలసంధి నుంచి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోవైపు ఇరాన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే వాళ్ళు ట్వీట్ చేయడం ఏం చేశారంటే ఈవెన్ వార్ ఎండ్ అయ్యి సమస్యలు పరిష్కరించబడి అయినా కూడా అన్ని దేశాల నౌకలను అనుమతిస్తాం ఎక్సెప్ట్ ఇజ్రాయిల్, అమెరికా అని వాళ్ళు ట్వీట్ చేశారు. ఏంటిది అసలు? అంటే మీరు ఇక్కడ చూడాల్సిన అంశం ఏముందంటే వరల్డ్లో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ అమెరికానే. వాడికి ఏం పెద్ద అవసరం ఏం లేదు. అమెరికన్ వెహికల్స్ ఈ దారి నుంచి వెళితే దాన్ని బ్లాక్ చేస్తాం అంటున్నారు అంతే. ఇజ్రాయెల్ వాళ్ళకి వాళ్ళ సొంత మార్గాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇరాన్ వాళ్ళకి ముఖ్యంగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవంతా లాస్ అయింది, ఇంత ప్రాణ నష్టం జరిగింది. వీటిలన్నిటికీ వాళ్ళు మాకు ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రతి దానికి ప్రతి బ్యారెల్కి ట్యాక్స్ కట్టాలి అని ఒక పెట్టే అవకాశం ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క ఓడకి 19 కోట్లు మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఉంటుంది, 19 కోట్లు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ ఇచ్చే కరెన్సీ యువాన్లో ఇవ్వండి అంటున్నారు. అంటే $1 ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని కొలాప్స్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. సో అందు గురించి ఇది ఇంకా ఉద్రిక్తత పొందినా సరే చైనా వాడు కామ్గా ఉండి వాడిని మొత్తం వాడు స్ట్రాంగ్ అవుతున్నాడు. అమెరికా వాళ్ళు దీన్ని ఇంకా పొడిగించిపోయి వీక్ అవుతున్నారు. సో అందు గురించి ఎంత త్వరగా అవ్వాలో అంత త్వరగా అవ్వాల్సిందే ఇది. లేదంటే ఇంకా అమెరికా ఎకానమీ కొలాప్స్ అయ్యి ఎప్పుడైతే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుందో వరల్డ్ ఎకానమీ రిసెషన్లో పడుతుందండి. ఏంటి సార్ లింక్ ఏంటి రెండింటికి? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అండి భారతదేశం ఇంత పెద్దది, చైనా దేశం కూడా సేమ్ పెద్ద దేశాలు. ఈ రెండు దేశాలు కలిపినా సరే కన్స్యూమరిజం యుఎస్ వాళ్ళది డబుల్ ఉంటుంది. అంటే మన ఈ రెండు దేశాలు ఎంతైతే మనం తింటామో దానికంటే 2 రెట్లు ఎక్కువ వాళ్ళు వాడే వస్తువులు ఉంటాయి. సో ఎప్పుడైతే కొనేవాడికి ఆ శక్తి ఉంటుందో దానివల్ల వాడి పవర్ అంతా అక్కడ ఉంది. ఒకటి ఏంటంటే మిలిటరీలీ వాళ్ళు స్ట్రాంగ్, కన్స్యూమరిజం కూడా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో ఇంకోటి టెక్నాలజీ, ఈ మూడిట్లో స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అమెరికా వీక్ అయినట్టు కనిపిస్తున్నా సరే ఈ అంశాల మీద వాళ్ళు స్టిల్ ద స్ట్రాంగ్ కంట్రీ. దాన్ని అంటే యూనిపోలార్ వరల్డ్ నుంచి మనం మల్టీపోలార్ వరల్డ్లోకి వెళ్ళే ఈ మార్గంలో ఈ వార్ ఒకటని మనం చూసుకోవచ్చా అండి. సార్ ఇప్పుడు ఈ సంధిట్లో సడేమేలాగా ఈ రష్యా ఉక్రెయిన్ వారు మళ్ళీ కొత్త రూపం దాల్చింది. ఉక్రెయిన్ ఇప్పుడు తిరిగి మళ్ళీ రష్యా ఏదైతే గతంలో స్వాధీనం చేసుకున్న భూభాగాలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఉక్రెయిన్ ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? అంటే యుక్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ వీళ్ళు చేస్తున్నారు. ఎవరు? అమెరికా కంటే యూరోపియన్ యూనియన్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు.
సో అది 400 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఈ ఇంకా స్టేబుల్ అయింది అక్కడ. ఇది ఇంకా వారు ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు 450 స్క్వేర్ కిలోమీటర్ల వరకు వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళకి ఎకానమీ పెరుగుతోంది, జీడిపి రష్యా వాళ్ళకి. కానీ ఎవ్వరు గమనించింది ఏంటంటే దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరంలో యుద్ధం వెళ్తుంటే దగ్గర దగ్గర ఒక 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని ఎవ్వరూ పరిగణించటం లేదు. అది ఆ ప్రాణ నష్టానికి వాల్యూ ఎవరు కట్టగలుగుతారు? సో అందుగురించి యుద్ధము ఇదా నడుస్తూనే ఉంటుంది, కానీ ప్రాణాలు కోల్పోతున్నాము. అందుగురించి ఆ యుద్ధాన్ని అవాయిడ్ చేయాలి, కానీ అది అవటం లేదు ఎక్కడ. అంటే ఉక్రెయిన్కి ఏమన్నా అమెరికా పరోక్ష మద్దతు ఉందంటారు? ఎందుకంటే జెలెన్స్కీ డ్రోన్ సహాయం కోరడం దీని ఈ మతలబ్ ఏంటి అసలు కోరడం వెనక? అంటే డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే అమెరికా కంటే వీళ్ళ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అది నడుస్తోంది. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు జెలెన్స్కీని, ఎందుకంటే వీళ్ళు డ్రోన్ అటాక్లు చేస్తున్నారు, డ్రోన్ మిజైల్స్తోనే ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో అందు గురించి ఆ సపోర్ట్ అడుగుతున్నారు. సో అది మనకి డెఫినెట్లీ ఉంది. సో దానికి వాడు కూడా ఎన్కాష్ చేసుకోవాలని వాడు జెలెన్స్కీ చూస్తున్నాడు. ఇంకోటి సార్, ఈ అమెరికా తన యుద్ధ నౌకల్ని వెనక్కి పిలిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ఇరాన్కు కలిసి వచ్చింది అనుకోవాలా, లేకపోతే అమెరికా ఇంకేదైనా పెద్ద ప్లాన్లో ఉండి ఈ వ్యూహం అమలు చేసిందంట? అంటే వాళ్ళు ఎకానమీ దాన్ని డౌన్ చేద్దాం అంటే దానికి కాస్ట్ ఏదైతే అవుతుందో దాన్ని రిడక్షన్ చేద్దామని చూస్తున్నారు. సో ఆ దాంట్లో మనం ఒకటిగా చూడొచ్చండి దీన్ని. దీంట్లో మన భారతదేశం ఇంత క్రైసిస్ ఉంది కదా, ఈ క్రైసిస్లో మన భారతదేశం ఎదుర్కోబోయే మున్ముందు ఈ సవాళ్ళు ఏంటి? దీన్ని అధిగమించడానికి భారతదేశం వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి అసలు? అంటే భారతదేశానికి మనం ఏం చేయకపోవడమే మంచి స్టెప్. దాని గురించి మన కాంగ్రెస్లో కొంతమంది నాయకులు, శశి థరూర్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో కానీ మనకి గ్యాస్ ప్రైస్, ఆయిల్ ప్రైస్ డెఫినెట్లీ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాని ఇంపాక్ట్ మన జీడిపి మీద కూడా ఉంటుందండి. సో ఇప్పుడు మనం అంటే తటస్థంగా ఉండడమే బెటర్ అంటారా? అంటే మనం ఏం ఇన్వాల్వ్ కాలేము, పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాళ్ళతో పాటు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి కాంప్రమైజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. యూకేతో పాటు మన ఫారెన్ సెక్రటరీ గారు కూడా కలుస్తున్నారు, ఇంకా దాన్ని ఎలా చేయాలని దాంట్లో ఉన్నారు. కాబట్టి మనం ఇంకా దాని గురించి వేచి చూడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు నిజంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? తాత్కాలికంగా అవుతుంది అది తాత్కాలికంగా. దాంతోపాటు పాకిస్తాన్ వాడు కొంచెం ఇంకా లోన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇంకా డబ్బులు లేని పరిస్థితుల్లో వచ్చేసారు. సో దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగా ఉందని ఇంకొంచెం ఫండింగ్ తీసుకురొచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అందుగురించి తాత్కాలికంగా అలా ఉంటుందండి. ఫైనల్గా ఇది ఎలాంటి షేప్ తీసుకోబోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్? ఇది ఇంకా తీవ్రత తగ్గుతుంది సార్, కానీ కంటిన్యూ అవుతుంది. ఇంకొక 5-6 మంత్స్ అవుతుంది. అంటే యూరోప్లో వింటర్ స్టార్ట్ అయ్యేంత లోపల ఎండ్ అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ సప్లైస్ అవి లేకపోతే అల్లాడి చచ్చిపోతారు ఇంకా చలికి దానికి. సో అందు గురించి ఇది ఇంకొక 5-6 మంత్స్లో తీవ్రత, ఇప్పుడైతే తీవ్రత తగ్గిపోతుంది, 1-2 వీక్స్లో తీవ్రత తగ్గుతుంది, కానీ ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది ఆ వార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.